వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. నెలంతా అయిపోయింది, ట్విట్టర్ వీడియో పెట్టలేదు. పెడదామంటేనేమో స్టఫ్ లేదు. ఎలా రా అనుకుంటున్న టైంలో వచ్చాయి ఆ రెండు సెన్సేషనల్ టాపిక్స్. ఒకటి తలపతి విజయ్ డివోర్స్ కేస్, ఇంకోటి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వెస్ ఇరాన్ వార్. రెండూ మన తెలుగు వాళ్ళకి సంబంధం లేదు కదా, ఆ టాపిక్స్ తో నీకేం పనిరా అంటారా? ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనినా కొట్టుకోరా నీ తల్లి ట్విట్టర్ యాప్ లో, తిట్టరా అవతల వాడి తల్లిని అని మన ట్విట్టర్ యువత స్లోగన్. కాబట్టి పని పాట లేని మనకి ప్రపంచంలో ఏం జరిగితే అదే పని. కాబట్టి మీరు లైక్ షేర్ చేసి ఇలాంటి పని పాట లేని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, నేను స్టార్ట్ చేస్తా. మా క్లాస్ గర్ల్స్ అంతా నేను ప్రభాస్ లో కూర్చుంటున్నాను తెలుసా. అలాగా పిల్ల సారీ కట్టుకున్నప్పుడు బాగున్నామని కాదు, వాళ్ళు ఉన్నామని చెప్పు. పిల్ల సెట్. ఇదే మాట మా ఆంధ్ర సెట్ చెప్పినా ఇంకొక దెంగపోయి సబ్జెక్టులు దెంగుతారు కనైనా నీ మాటలంటే కూర్చిపోతాం. అంతులేని ప్రేమను లోపల ఫస్ట్ మనం రివర్స్ పంచ్ సెగ్మెంట్ చూసేద్దాం. వారణాసి మనోడికి పడాల్సిందని పీకే ఫ్యాన్ అంటే అప్పుడు టైటిల్ కార్డ్ లో టీడీపీ బీజేపీ ఫ్లాగ్స్ ఉండేవని ఎంబీ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్ రీసెంట్ గా ఒక విలేజ్ కి వెళ్ళాను, ఈ ఏ లోగో చూసి ఏం హై ఇచ్చిందిరా బాబు. పొలిటీషియన్ కాదు, క్యాస్ట్ బేస్డ్ హీరో కూడా కాదు, ఫ్యాన్ అయితే మాత్రం ఇంటి మీద వేసుకోవడం ఏంటన్నా. హేటర్స్ ట్విట్టర్ లో ట్రోల్స్ వేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్ లో చాలా పెద్ద రేంజ్ కి పోయాడు అని బాయ్ ఫ్యాన్ ఎమోషనల్ అయ్యాడు. నెక్స్ట్, హాయ్, ఐఎమ్ బిల్ గేట్స్, ఎక్స్ CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్. సేమ్ I am also CEO. Wonderful. Which one? Telugu states అని ఒకటి వేస్తే CEO అంటే చంద్రబాబు లేకపోతే ఎక్కడ నిల్చున్నా ఓడిపోవడం అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్, నన్ను చూస్తే వెంటనే మహేష్ బాబు ఫ్యాన్ అని తెలిసిపోద్దంట అని ఎంబీ ఫ్యాన్ అంటే ఏం గెడ్డం మీసం లేవా అని పీవీ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్, ఈ జనరేషన్ లో కూడా ఇంకా జాలి, దయా, కరుణ ఉన్న వాళ్ళు ఉన్నారా? చౌస్ మేము ఉన్నాంగా అని వేస్తే మీన్ వైల్ దట్ చౌస్ జాలి చౌదరి, దయా చౌదరి, కరుణ చౌదరి అని ఒక రెడ్డి క్యాస్ట్ రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్, వై ఈజ్ ఈ నాట్ ఇన్ హాలీవుడ్ ఆల్రెడీ అని నార్త్ అమ్మాయి వేస్తే బికాస్ హాలీవుడ్ డజంట్ హ్యావ్ ఎనీ విలేజ్ ప్రాబ్లమ్స్ అని ఒకటి అన్నాడు. నెక్స్ట్, కర్నూలు జిల్లా కొనిదల గ్రామంలో తన సొంత డబ్బులు 50 లక్షలతో 90,000 లీటర్ల మంచినీటి వాటర్ ట్యాంక్ కట్టించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వేస్తే బాబాయ్ పవర్ లో ఉన్నా లేకపోయినా హెల్పింగ్ నేచర్ సూపర్, సో వీడికి ఓటేసినా వేయకపోయినా ఒకటే, సో వేయకండి అని బాయ్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్, ప్రతాప్ ఎఫర్ట్లెస్లీ డామినేటెడ్ పీకే అని అంటే సెట్ అయినా కాకపోయినా ఒక హీరో లాగా డాన్స్ చేయాలనుకోవడం, ఒక హీరో వాకింగ్ స్టైల్ కాపీ చేయాలనుకోవడం ఇస్ ది ఓన్లీ పారామీటర్ ఆఫ్ పీక్ హీరోయిజం అని పీకే ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్, హైదరాబాద్ నడిబొడ్డు మీద మోస్ట్ హైప్డ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే 6K మెంబర్స్ కి దిక్కు దివానా లేరు. మీకు ఎందుకురా పావలా ముండా కొడకల్లారా క్రౌడ్ గురించి? బీరు బిర్యానీకి వచ్చిన పొలిటికల్ క్రౌడ్ తెచ్చి రుద్దుకోకుండా అని ఎంబీ ఫ్యాన్ అంటే నిజాం వరకు డిస్కషన్ వస్తే మేము ఉచ్చపోస్తే కొట్టుకుపోయే ఫ్యాండమ్ మీది జీ మూసుకొని కూర్చోండి అని రిప్లై ఇస్తే ఆ వచ్చేదో మన తెలంగాణ ఎలక్షన్ లో పోసుండొచ్చు కానీ రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్, సిఎస్కే బ్లడ్ శివన్ దూబే షోయింగ్ ఇంటెంట్ ఆఫ్టర్ రిజల్ట్ గాట్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, ప్రాపర్ సక్సెసర్ ఆఫ్ ధోని అని పీవీ ఫ్యాన్ అంటే ఎస్, ఆల్సో ఐ హోప్ శివన్ దూబేస్ ఇంటెంట్ ఇన్స్పైర్స్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ ఈ పుట్స్ ద సేమ్ ఇంటెంట్ ఫర్ హిస్ ఫిల్మ్స్ అని కౌంటర్ ఇచ్చాడు ధోని ఫ్యాన్. లాస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ లో బయర్స్ లేరని అంటే గోల ఈటీవీలో మూవీనని, ఇఫ్ బయర్స్ ఆర్ అగేన్స్ట్ యూ ఐఎమ్ విత్ బయర్స్ ప్లీజ్ స్టే వీక్ అన్నా అని. అప్పట్లో HHVM కి ఏపీటీజీలో బయర్స్ లేరు, ఇప్పుడు UBS కు ఓవర్సీస్ లో బయర్స్ లేరు. దేర్ ఇస్ ఎ లిమిట్ టు ట్రోలింగ్, ప్లీజ్ క్రాస్ ద లిమిట్. అలాగే 8 days లీవ్ అప్రూవ్డ్ ఫర్ ఉస్తాద్ భగత్ సింగ్ అని అంటే మూవీ 3 days కే ఎత్తేస్తారు కదా, 8 days లీవ్ దేనికని. ఇలా బాయ్ ఫ్యాన్స్ ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశారు. నలుగురు ఆ
నలుగురు ఆ నలుగురు మెడముట్టుకుంటే తొడకొట్టినట్టే. Basically, you know what, I really don't want to humiliate him by doing this. ఆయన సిరిస్మా ముందు ఈవేళ ఆయన సినిమా వస్తే ఎలా ఉంటుంది అనేదే కదా ఇప్పుడు ప్రశ్న మంది. ఒక అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టాస్కీలు, ఈ దురంధర్ టూలు ఇవన్నీ ఏం పనిచేయవు. ఈ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి, అంటే గొడవలు రాకుండా చూసుకోండి అంటున్నా. ఒట్టు పొట్టు ఆకలుంది ఆయాషే, మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయాషే, పేరు పతాలేదో నిరా ఆయాషే, చూపు ప్యారడైజ్కి ఎక్కసక ఆయాషే. అల్లు అర్జున్ రికార్డ్స్ ఎలా బ్రేక్ చేస్తున్నారు వీళ్ళు. మా జంగారెడ్డిగూడలో ఫ్యాన్స్ ముందల ఇల్లే అనమాట, ముందల స్పందించేసి నన్ను పిలిస్తే నేను రావడం అయితే జరిగింది. నా ద్వారా పునర్విక వాళ్ళ నాన్నగారికి అయితే అందజేయడం అయితే జరిగింది అనమాట. ఇదే కాకుండా మన జంగారెడ్డిగూడెంలో ఏ చిన్న సమస్య అయినా సరే మా వరకు మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరి తరపున సరే మేము ఎప్పుడైనా సరే ఏ సహాయం చేయడానికి రెడీ. కానీ ఏదైనా సమస్య ఉంటే మా వరకు తీసుకురండి, మా వరకు మా చేత చేస్తాం. క్రికెట్ హాంకాంగ్ మీద నెదర్లాండ్ల మీద మళ్ళీ 360 అంటే వీడు బతుకుని దెంగ. సూర్యకుమార్ యాదవ్ ఒక వేస్ట్ లంజోడుకో అని అమ్మ, వాడు ఆడుకోమను నెదర్లాండ్ తో, స్కాట్లాండ్ తో, జింబాంబేతో, హాంకాంగ్ తో, ఇంకేదైనా కొత్త టీం ఉంటే ఆడుకోమను ఉడాలి లంజా కొడుకుని. బేబీస్ బాగున్నాయా మేడం? బాగున్నాయి నాన్న, 2 బేబీస్ బాగుంది. హార్ట్ బీట్స్ కూడా మంచిగా కొట్టుకుంటున్నాయి లోపల. ఓకే మేడం. కొట్టుకుంటే కదా మేడం? కొట్టుకుంటున్నాయి అంటే ఫైటింగ్ చేస్తున్నాయి కదా నాన్న. బేబీస్ బాగున్నాయి, హార్ట్ బీట్స్ మంచిగా ఉన్నాయి అది అర్థం. తర్వాత ఎందుకంటే లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని తింటారు లేస్ ప్యాకెట్లు? 5 కూడా చాలా ఎక్కువ, నేను 30 తింటాను. నెక్స్ట్ మనం న్యూస్ టాపిక్స్ చూద్దాం. లాస్ట్ మంత్ అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రూల్స్ పాటించాలని ఒక పాడ్కాస్ట్ లో చెప్పిన కావేరి బరువా అనే ఆవిడ, ఇంకా ఆ పాడ్కాస్ట్ పెట్టిన స్వీకృతి ఇద్దరు వచ్చి మేము ఫాల్స్ అలిగేషన్స్ చేసాం, అలాంటిదేం లేదు, సారీ అని అపాలజీ రిలీజ్ చేశారు. అలాగే కర్ణాటకలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశారంట. సో ఇదంతా జరుగుతుండదు, ఒకటే రూల్ మీద జరుగుతుండదు, బాయ్ రూల్ అని ఫ్యాన్స్ అంటున్నారు. నెక్స్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎగ్జామ్ సెంటర్ టాయిలెట్ లో ఒక అమ్మాయి స్టిల్ బోర్న్ బేబీకి జన్మనిచ్చిందంట. ఎవరికి తెలియకూడదని ఆ బేబీ బాడీని టాయిలెట్ బేసిన్ లో కుక్కి కవర్ చేయడానికి ట్రై చేసిందంట. ఈ నిబ్బీలు ఇంకెన్ని ఘోరాలు చేస్తారో అని జనాలు భయపడుతున్నారు. నెక్స్ట్ సంజయ్ దత్ ని కలిసి నారా లోకేష్ గారు ఆయన బయోగ్రఫీ బుక్ ని గిఫ్ట్ గా ఇచ్చారంట. నాకెందుకు బ్రో ఈ బుక్ అన్నట్టు సంజయ్ దత్ ఎక్స్ప్రెషన్ పెట్టారు. నెక్స్ట్ బిగ్ మిస్టరీ సరౌండింగ్ విష్ణు విన్యాసం. సమ్మన్ ఫ్రమ్ ద ఫిల్మ్ యూనిట్ allegedly leaked the first half of the film to blackmailers in Chennai. So the team had to complete 20 days of shooting in just 7 days by working day and night and release the film immediately, which is why the date clash happened అని అంటున్నారు. ఇక మెయిన్ న్యూస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గురించి చూద్దాం. 2012 లో ట్రంప్ బరాక్ ఒబామా విల్ అటాక్ ఇరాన్ ఇన్ ఆర్డర్ టు గెట్ రీఎలెక్టెడ్ అని వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది, ఎందుకంటే ఆయన అదే పని చేశాడు కాబట్టి. అయితే ఇరానియన్ హ్యాకర్స్ వౌ టు పబ్లిష్ అలెజ్డ్ వీడియోస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ విత్ మైనర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ అని అన్నారు. మరి చేశారో లేదో తెలియదు. అయితే అటాక్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ కమనే చనిపోతే కశ్మీర్ లోని శ్రీనగర్ లాల్ చౌక్ దగ్గర షియా ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేశారు. అలాగే ఆయన వైఫ్ కూడా చనిపోయారు. అలాగే హెజ్బోల్లా లీడర్ అసాసినేటెడ్ 10 minutes ఆఫ్టర్ అనౌన్సింగ్ ఎంట్రీ ఇంటూ ద వార్ అని. అలాగే న్యూలీ అపాయింటెడ్ ఇంటరిమ్ సుప్రీం లీడర్ అయతొల్లా అరాఫీ హాజ్ రిపోర్టెడ్లీ బీన్ కిల్డ్ ఇన్ అన్ ఎయిర్ స్ట్రైక్ జస్ట్ అవర్స్ ఆఫ్టర్ టేకింగ్ ద రోల్ అని వేస్తే ఒకడు వచ్చి పోచింకిలో పారాషూట్ ఓపెన్ అయ్యి ల్యాండ్ అవ్వక ముందే గాల్లో లేపేసినట్టు అలా లేపుతున్నారేంట్రా అని అన్నాడు. అయితే ఈ ఇష్యూ మీద మన వాళ్ళు ఏం ట్వీట్స్ వేశారో చూద్దాం. ఇరాన్ కామినేని నిజంగానే పోయాడానంటే కామినేనా ఇరాన్ లో చదువుతున్నారా అని రిప్లై ఇచ్చాడు. 2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ అట్ నరేంద్ర మోడీ స్టేడియం అని వేస్తే ఇది యుఎస్ మిలిటరీ బేస్, దీని లేపు అని ఒకటి ఇరాన్ అటాక్ చేశాడు. ఇజ్రాయెల్ డ్రాప్డ్ బాంబ్ ఆన్ ఇరాన్ డ్రాప్డ్ మిసైల్స్ ఆన్ ఇజ్రాయెల్, పాకిస్తాన్ డ్రాప్డ్ బాబర్ అజామ్ అని ఒకడు. తలపతి విజయ్ షుడ్ థ్యాంక్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఫర్ షిఫ్టింగ్ ఆల్ పబ్లిక్ అటెన్షన్ టువర్డ్స్ దెమ్ ఫ్రమ్ హిమ్ అని ఒకడు. దుబాయ్, దోహా, అబుదాబి లాంటి సిటీస్ లో మిసైల్ డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక్క పాకి మిసైల్ కూడా ఢిల్లీని టచ్ చేయలేదు. వీఆర్ టూ సేఫ్ దాన్ వి ఇమాజిన్ అని ఒకడు. హే ఇరానియన్ ఆర్మీ, యువర్ లీడర్ హ్యాస్ బీన్ డెడ్,
This master plan was executed by undercover FBI agent Maruti operating from Kolla Luxuria. His latest mission is titled Raja Saab. You might want to take a look at him. If needed, arrest him anogadu. His last words were Maruti is a fraud anogadu. Iran-Israel wars దారుణం అసలు. రాజాసాబ్ ఎందుకు తీసావరా అనొకడు, స్పైడర్ ఎందుకు తీసావరా అనొకడు, గేమ్ చేంజర్ ఎందుకు తీసావరా అనొకడు, పెద్ద సెకండ్ సింగిల్ చూడకుండానే చనిపోయిండు పాపం హైప్ తో. హిస్ లాస్ట్ వర్డ్స్ వర్ జై చరణ్ అనొకడు. జార్జియా ఇస్ నియర్ ఇరాన్, కమ్ బ్యాక్ టు ఇండియా మహేష్ అండ్ రాజమౌళి ప్లీజ్. ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ మూవ్ టు రష్యా అండ్ దెన్ ఫ్లో బ్యాక్ టు ఇండియా. స్టే సేఫ్, రిటర్న్ సేఫ్ అనొకడు. ఇతను లేపేశారని ఇరాన్ పీపులే సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడ మన ఇండియన్స్ ఏంటి కొంతమంది ఫీల్ అవుతున్నారని ఓల్డ్ సిటీ బ్యానర్స్ లో కమనేగడ్ ఫోటో ఇరికించేవాళ్ళు మరి ఈ రోజు ఏమైనా సంతాప సభలు పెడతారేమో అని. ఫ్యూ ఆఫ్ మై ముస్లిం ఫ్రెండ్స్, నాట్ ఆల్. ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే స్టోరీలు పెట్టారు గానీ పహల్గామ్ అటాక్ టైంలో ఒక్క నా కొడుకు స్టోరీ పెట్టింది నేను చూడలే అని. దీస్ bastards have problems with chanting Bharat Mata Ki Jai, singing Vande Mataram, but they don't have any problems chanting Palestine Zindabad, Iran Zindabad, Khamenei Zindabad ani. Tamil stand with Iran. We are not BJP, we are not fascists, we are not Hindutva fanatics అని అంటే నిఘా you're in Tamil Nadu, not in Tehran, shut the fuck up అని. Modi ji, 25 crore Indian Muslims are supporting Iran and want to fight for them. I request the government to arrange flights to send them to Iran. We Hindus stand in solidarity with our Muslim brothers అని. He made hijab and dress code mandatory. He lowered the marriageable age for girls to 9 years. Women lost the right to initiate divorce. After divorce, only the father has the right to custody of the child. Women's testimony in court was valued at half that of a man's. Cosmetics and makeup were banned. Limited educational rights for girls. But Rahul Gandhi followers are crying for him అని ఇలా కౌంటర్ అటాక్ చేశారు. అలాగే కింగ్ జాంగ్ ఉన్ ఒక్క మిసైల్ రా, ఒక్క మిసైల్ రా మా మీద అని ఒకడు. ఆల్ ద కంట్రీస్ వేర్ దురంధర్ వాస్ బ్యాండ్ ఆర్ నౌ అండర్ అటాక్. పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్య ధర్ అని ఒకడు. డ్యూ టు ద ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, the Atadu 4K collections have declined. On behalf of our Iran army, we sincerely apologize to all FMs and PB fan వేస్తే. As a rebel star, I donated 1000 bulletproof jackets to soldiers in Iran and Israel అని ప్రవాస్ డూప్ కిరణ్ రాజ్ వేశాడు. అలాగే వార్ లో ఎవరు గెలుస్తారు మాస్టర్? నా ఆర్మీ దిగితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. నోర్మూరా, నేను మాట్లాడేది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి అని పీకే ఫ్యాన్ వేస్తే. ఇప్పుడు వార్ ఆగాలంటే ఏం చేయాలి? ఏముంది, 3 కంట్రీస్ పొత్తు పెట్టుకుంటే సరిపోద్ది. నోర్మూ ఇంటర్ఫెయిల్ అని బాయ్ ఫ్యాన్ కౌంటర్ వేశాడు. అప్పుడు మళ్ళీ బ్రేకింగ్, యాజ్ టుడే సండే అల్లు అర్జున్ ప్లాన్ టు సెండ్ హిస్ ఆర్మీ టు ఇరాన్ వార్ బట్ ఆర్మీ రిజెక్టెడ్ అల్లు అర్జున్ ప్రపోజల్ యాజ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ టుమారో అండ్ సమ్ విల్ గో టు స్కూల్. స్టే ట్యూన్డ్ అని పీకే ఫ్యాన్ వేస్తే. ఇండియన్ ఆర్మీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో రిక్రూట్మెంట్ ఓపెన్ అయిందని చెప్పి నా పేరు సూర్యాలోని సాంగ్ వేశారు. దీంతో అందరూ మూసుకొని సెగ్మెంట్ క్లోజ్ చేశారు. Are you accountable? Will you at least come and say sorry for claiming this? సారీ చెప్పాలి కదా. సారీ రా, సారీ ఏ సారీ రా, ఏంటి సారీ రా, సారీ రా, సారీ రా, రారా 5-6 సారీలు తీసుకోదా. విష్ణుమూర్తి అవతారం దిగొచ్చింది భూమి మీదకి. విష్ణుమూర్తి అవతారం దిగొచ్చి అధాపాతాళానికి తొక్కింది కాబట్టే ధర్మం గెలిచింది. ధర్మం గెలిచింది కాబట్టి తప్పు బయటపడ్డది. అదే తప్పు ధర్మం గెలవకపోతే తప్పు బయటపడేదే కాదు. అది మర్చిపోతున్నావు నువ్వు. 5 సంవత్సరాల్లో కల్తీ అనే మాట రాలేదు. కళ్యాణ్ గారు కాషాయ వస్త్రాలు ధరించి తప్పు జరిగింది, ఇది కొవ్వులు కలిసింది, ఇది తప్పు జరిగిందని చెప్తే గాని మనం మేలుకోవాలా? మనం టీవీ ముందు దిష్టేసుకొని కూర్చోలా? అప్పుడు దాకా మనం నిద్రపోతున్నాం. అరే కల్తీ జరుగుతుందిరా బాబు, లడ్డీ సైజు తగ్గిందిరా బాబు, లడ్డూలో కల్తీ జరుగుతుందిరా అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. భక్తులు పోట్లాడుతున్నారు వాళ్ళ మీద, వాళ్ళని తోసేస్తున్నారు పక్కకి. తీసుకుంటే తీసుకోలేకపోతే లేదని. ఇది మర్చిపోతున్నావు నువ్వు. జగన్ గారు ఇన్నిసార్లు వెళ్తారు, ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ రాయడు. ఎందుకంటే ఆయన మద్దతుడు కాదు, ఆయన యహో బిడ్డ. వాళ్ళ అమ్మగారు ఎన్నోసార్లు చెప్పారు, మన నమ్మో రెడ్డి అని పేరుంటే చాలు. ఆయన దేవుడి భక్తుడు. ప్రసాదం తినమంటే కల్తీ జరిగిన ప్రసాదం నేను తింటానా? నేను కల్తీ చేసిన నేను తింటానా? కల్తీ జరిగింది కాబట్టి తన భార్య తన కుటుంబంతో సహా మొత్తం ఎవడు కూడా తినకుండా టిష్యూ పేపర్లో పెట్టి పక్కనోళ్ళకి ఇచ్చింది. బయటికి వెళ్ళి పడేద్దామని. మహాప్రసాదం ఎవడైనా పడేస్తాడా? ఎవడైనా టిష్యూ పేపర్లో చుట్టి వేరే వాడికి ఇస్తాడా? మహాప్రసాదం అనేది తృప్తి. ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు.
ఎవడో ముస్టేసిన సీట్లో గెలుస్తారు, ఎవడెవడో రికార్డులు తెచ్చుకొని మా డే వన్ రుద్దుకుంటారు. ఏముందిరా మీ బతుక్కి జెన్యున్ గా పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఇది చేసాడరా మేము అందుకు ఆడి ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందరా మీకు? ఆడు ఏం పీకాడనరా లవడా, మీకే తెలియదు. అరే నిజంగా చెప్తున్నాను రా ఇగ్ను, మా ఫ్యాన్ ఒక్కొక్కరు చూస్తే నువ్వు బయట ఏరుకుంటావు, అమ్మతో చెప్తున్నా. మా ఫ్యాండంలో నేనొచ్చాను అయ్యా, మరి నేను చెప్పుకుంటాను బయటికి, నువ్వు మీ ఫ్యాన్ అందరు పిల్ల పూకులే. ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. గుత్త కింద గంపగుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే, గంపగుత్త కింద. బేసిక్గా నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. దేవుడు ఎక్కడ ఉంటారు లేదమ్మా, అదే मेरा शेर था, शेर कल भी शेर था, आज भी शेर है, कयामत तक शेर रहेगा. सिर्फ एक आजादी, एक अमन से, एक सुकून से जिंदगी गुजारने का होता है. बिल्कुल जाऊंगी मैं, बिल्कुल मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी. मैं वो हुसैन हूँ जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे. अमेरिका का साथ भारत नहीं दिया, फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, तो फिर क्या होगा हमारे देश का? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है, हम हिंदुस्तानी है, हम ईरानी है, हम हिंदुस्तान में रह रहे हैं. మిమ్మల్ని ఆపను, నువ్వు చచ్చిపో. ఒక్క క్షణం లేనా? ఇప్పుడు మన ఎపిసోడ్ లో మెయిన్ న్యూస్, అలాగే లాస్ట్ వీక్ ట్విట్టర్ ని షేక్ చేసిన న్యూస్, మన విజయ్ తలపతి డివోర్స్ కేస్. యాక్టర్ అండ్ టీవీకే చీఫ్ Vijay's wife Sangeeta has filed a petition for divorce in the Changalpattu family court. In her petition, Sangeeta has accused Vijay of having an extramarital relationship with an actress and has sought divorce on those grounds. and న్యూస్ వస్తే నువ్వేం బ్రెయిన్లెస్ గాడివరు, అసలు అన్ని క్లియర్ చేసుకొని దిగుతాడు ఎవడైనా ఈ ఫీల్డ్ లోకి, ఇంకా కారూర్ ఇష్యూ చల్లబడలేరా అంటే ఇంకో పెంట పెట్టుకున్నావు అని ఒకడు అన్నాడు. అయితే వీళ్ళిద్దరికి డివోర్స్ అవ్వచ్చు అని రెడ్డిట్ లో 3 months ముందే ఒకటి ప్రెడిక్ట్ చేశాడు. అయితే ఈ ఇష్యూ మీద తమిళలో ట్వీట్లు చూద్దాం. విజయ్ సినిమా కెరీర్ ఇస్ ఫినిష్డ్, విజయ్స్ పొలిటికల్ కెరీర్ ఇస్ ఫినిష్డ్, విజయ్స్ ఫ్యాన్స్ గాట్ బ్రూటలీ సైలెన్స్డ్, రివెంజ్ ఇస్ బీయింగ్ అకాంప్లిష్డ్, కర్మ ఇస్ అ బిచ్ డా అనిల్స్ అని సూర్య ఫ్యాన్, కర్మ ఇస్ ఫైనలీ హిట్టింగ్ బ్యాక్ అట్ విజయ్ ఫ్యాన్స్ హూ పర్సనలీ అబ్యూస్డ్ AK ఆల్ దీస్ ఇయర్స్, బీయింగ్ లాయల్ ఇజంట్ ఈజీ అని అజిత్ ఫ్యాన్, ఇఫ్ ద వరల్డ్ ఇస్ అగేన్స్ట్ విజయ్ అన్న డోంట్ వరీ వీ స్టాండ్ విత్ ద వరల్డ్ అని కార్తీ ఫ్యాన్, టాలీవుడ్ క్రిమినల్ బాయ్, కాలీవుడ్ క్రిమినల్ తలపతి, శాండల్వుడ్ క్రిమినల్ డి బాస్ అని, టీవీకే అంటే త్రిషా విజయ్ కృష్ణన్ అని ప్రభాస్ ఫ్యాన్స్, విజయ్ ఎన్లైట్స్ వై ఫ్యామిలీ is more important than extramarital affairs, watch వారిసు నౌ స్ట్రీమింగ్ ఆన్ సింప్లీ సౌత్ యాప్ అవుట్ సైడ్ ఇండియా అని రజనీ ఫ్యాన్, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ త్రిషా అని అంటే, మరి విజయ్ గడ్ హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం రా అంటే త్రిషా పోయి ఆడుతూ ఆడిందా అని ఒకడు, హానెస్ట్లీ దే బోత్ లుక్ సో గుడ్ అని వేస్తే, ఫెయిల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్, ఫెయిల్డ్ యాజ్ హస్బెండ్ టు, హౌ పీపుల్ ఈవెన్ ఐడలైజ్ దిస్ guy is beyond my understanding, even his acting is average, there isn't a single reason why he is so famous in the south అని నార్త్ తోడు అన్నాడు. బజ్ వన్ పొలిటీషియన్ ఫ్రమ్ సౌత్ is reportedly suffering from sexually transmitted disease అని అంటే విజయ్ అని అనొకడు, సండే సన్ టీవీలో గిల్లి వేస్తున్నాడు అనొకడు, September 27 కరూర్ ఇన్సిడెంట్, October 27 విక్టిమ్స్ మెట్ ఇన్ చెన్నై, November 27 సెంగోట్టయన్ జాయిన్ టీవీకే, December 27 జననాయకన్ ఆడియో లాంచ్, Jan 27 మద్రాస్ హైకోర్ట్ క్యాన్సెస్ ద ఆర్డర్ ఆఫ్ జననాయకన్ UBI సర్టిఫికేట్, Feb 27 డివోర్స్ న్యూస్ ఆఫ్ 27 years ఆఫ్ రిలేషన్షిప్ అని ఒకడు. ఇలా బ్రూటల్ బ్యాటింగ్ చేయగా విజయ్ ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. టీవీకే has filed a petition seeking permission to hold a campaign
meeting at Sengipatti in Tanjavur district on March 4th అనంటే ఆఫ్టర్ కరూర్ ఇన్సిడెంట్ విజయ్ క్యారెక్టర్ ఇస్ గాన్ అన్నారు. ఆఫ్టర్ జననాయకన్ ఇష్యూ విజయ్ పుల్ ఇస్ గాన్ అన్నారు. ఆఫ్టర్ SOP విజయ్ ట్రాక్షన్ ఇస్ గాన్ అన్నారు. ఎస్టర్డే టోటల్ గా విజయే గాన్ అన్నారు. మై ఫుట్రా March 4th హియర్ వి కమ్ అని ఒకడు. opponents have used all the weapons with calculated motivates, they have left with nothing now, get ready yourself to face peak విజయిజం అని ఒకడు. జీవ్ ప్రకాష్ డివోర్స్డ్, జైమ్ రవి డివోర్స్డ్, AR రెహమాన్ డివోర్స్డ్, ధనుష్ డివోర్స్డ్, విష్ణు విశాల్ డివోర్స్డ్, సౌందర్య రజనీకాంత్ డివోర్స్డ్, రాజ్ కిరణ్ డివోర్స్డ్, వనితా విజయ్ కుమార్ డివోర్స్డ్, ప్రభుదేవా డివోర్స్డ్, బట్ నో బడీ కేర్స్ వెన్ విజయ్ ఇస్ ఇన్ టు ద పిక్చర్ హోల్ వరల్డ్ వేక్స్ అప్ అని ఒకడు. ఇలా వేసిన తర్వాత ఇంకా సింపతి ట్వీట్ స్టార్ట్ చేశారు. స్టాండింగ్ విత్ విజయ్ అన్నన్ ఫర్మ్లీ, విల్ వాయిస్ అవుట్ ఈవెన్ స్ట్రాంగ్లీ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ మంత్స్ అని ఒకడంటే వాడికి అజిత్ ఫ్యాన్స్ కాల్ చేసి అమ్మనాబూతులు తిట్టారంట. నెక్స్ట్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ అగైన్స్ట్ యూ ఐఎమ్ అగైన్స్ట్ ద వరల్డ్ అని ఒకడు. ఇన్ ద నెగిటివిటీ ఫేస్ చేస్తున్నావు, ఇప్పటివరకు కష్టపడ్డ శ్రమ వృధా అయిపోయింది, అయినా సరే ఈ పీక్ నెగిటివిటీ టైంలో నువ్వు ఎలక్షన్ లో విన్ అయ్యి సీఎం అయితే చరిత్ర నిన్ను ఎప్పటికీ మర్చిపోదని ఒకడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఫ్యానిజం చేశా, వేరే ఇండస్ట్రీ వాడు అయినా చేశా, ఓన్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ యాంటీ అయినా చేశా, సినిమాల్లో ఫ్లాప్స్ వచ్చినా చేశా, సినిమాలు ఆపేస్తున్నాడని తెలిసినా కూడా చేశా బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. కానీ ఇప్పుడు ఆ క్యారెక్టరే బ్యాడ్ అంటున్నారు అని ఒకడు. వెన్ ఇట్ కమ్స్ టు డిఫమేషన్ ఆన్ విజయ్, ఎస్ యు ఆల్ ఆర్ రాంగ్ అని ఒకడు. ద గోల్ ఇస్ టు ట్రామటైజ్ విజయ్ అండ్ స్టాప్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ పబ్లిక్ మీట్. ద పబ్లిక్ మీట్స్ ఆర్ మేకింగ్ హిమ్ గెయిన్ సో మచ్ ట్రాక్షన్ అండ్ ఓట్స్. ద రూలర్స్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ ఆర్ సో యాంగ్రీ అబౌట్ ఇట్, హెన్స్ ద లీక్స్ అని ఒకడు. వాట్ ఇఫ్ జూన్ లో జోసెఫ్ విజయ్ as CM of TN జననాయకన్ రిలీజ్ అండ్ విజయ్స్ బర్త్డే అని ఒకడు. ఐ మే హ్యావ్ 69+ పర్సనల్ ప్రాబ్లమ్స్ బట్ ఐఎమ్ స్టిల్ డిఫెండింగ్ మై ఫేవరెట్ హీరో అండ్ స్టాండింగ్ బై హిమ్ డ్యూరింగ్ హిస్ హార్డ్ టైమ్స్ అని ఒకడు. రెసిగ్నేషన్ సైన్డ్, లీవింగ్ ద కార్పొరేట్ వరల్డ్ టు గివ్ 100% ఫోకస్ టు TVK అండ్ అవర్ లీడర్ విజయ్స్ విజన్ ఫర్ తమిళనాడు అని ఒకడు. లేడీస్ కూడా వచ్చి ఐ స్టాండ్ విత్ విజయ్ వాట్ అబౌట్ యూ అని. ఐ కేమ్ హియర్ టు సపోర్ట్ TVK అండ్ ఐ విల్ సపోర్ట్ హిమ్. ఐ స్టాండ్ విత్ విజయ్ అన్న ఇన్ హిస్ పొలిటికల్ కెరియర్. ఐ డోంట్ వాంట్ హిస్ పర్సనల్ బట్ సమ్ zombies making using of this opportunity to abuse TVK girls. If you try this to attack us, mark my words, this would be backfired to you only, not us, so behave properly అని అన్నారు. అలాగే now we get it why he choosed భగవంత్ కేసరి as his last film. He always wanted to convey something to his daughter Sasha, especially the way he sang the last lines of Chella Magale song పావం యా మనుష్యాన్ అని ఒకడంటే he hasn't met her daughter for years. Why? త్రిషా సార్, త్రిషా ముడ్డి చుట్టూ తిరుగుతున్నాడు సార్ అని కౌంటర్ వేశాడు. అలాగే వేరే దగ్గర కూడా కౌంటర్ స్టార్ట్ చేశారు. She could have at least waited for few more months till elections. This is definitely not the right time. Gonna affect his image among the public. Stay strong Talaiva అని అంటే maybe he should have waited to divorce his wife before getting into a relationship with another woman. What is this hypocrisy అని. If I got cheated on, I'd probably wait and expose him when he's got a lot more to lose too. She's been waiting since 2021 for this. Go get your revenge queen అని ఇలా లేడీస్ కౌంటర్ చేశారు. అయితే సంగీత is from Sri Lanka. Her family fled the war and settled in England. She married Vijay, had 2 children and built a life here far from home. Now fans are painting her as a villain, saying she'll negatively impact his political career. Bro, she's the one who lost the most అని. It was all good until Anna decided to do Leo with Lokesh Kanagaraj అని అంటే they are blaming the director for casting Vijay and Trisha together instead of blaming Vijay for cheating on his wife అని. ఇలా కౌంటర్స్ వేసేసరికి కొంతమంది ఫ్యాన్స్ బాధపడ్డారు. ఐఎమ్ ashamed to say that I've chosen you as my role model అని. You aren't my Vijay అన్న after all. Fuck you man. Only someone cruel could do this to their loved one అని ఇలా వేశారు. అయితే బ్రేకింగ్, DMK యూత్ వింగ్ మెంబర్ అరెస్టెడ్ ఫర్ alleged sexual assault and murder of a 2.5-year toddler and న్యూస్ వస్తే ఈ న్యూస్ డైవర్ట్ చేయడానికే విజయ్ డివోర్స్ కేసు తెచ్చారని అన్నారు. సో విజయ్ గెటింగ్ డివోర్స్ ఆర్ హ్యావింగ్ అన్ అఫేర్ షుడ్ బి నన్ ఆఫ్ అవర్ బిజినెస్ యాజ్ ఆఫ్ నౌ. యు నో వాట్ మ్యాటర్స్ నౌ, ద DMK official and killed 2-year-old child should be the talk of the town అని అంటే ఒకడు వచ్చి మద్రాసులో 80s 90s లో MK స్టాలిన్ స్టెల్లా మేరీస్ కాలేజ్ బయట అమ్మాయిలను హెరాస్ చేసేవాడని ఇంకా చాలా చిల్లర పనులు చేసేవాడని రెడిట్ లో పెట్టాడు. ఇది తమిళ ఫీడ్. వాళ్ళ గోలలో వాళ్ళు ఉంటే సడన్ గా మన తెలుగు ట్విట్టర్ బ్లాస్ట్ అయిపోయింది. MB ఫ్యాన్ వచ్చి గుడ్ టు సీ విజయ్ ఫ్యాన్స్ బ్యాషింగ్ హిమ్, వేరస్ పావలా ఫ్యాన్స్ వుడ్ హావ్ సెలబ్రేటెడ్ as 4th లోడింగ్ అని గెలిగితే ఇంకో దగ్గర మహేష్ PSPK అనే ఫ్యాన్ మూవీస్ కావాలంటే పాలిటిక్స్ వదిలేయాలి, పాలిటిక్స్ కావాలంటే మూవీస్ వదిలేయాలి, విజయ్ పిక్ politics, Jananayagan release stopped, now divorce issue, politics is a toxic brew in India, we PK fans have already had a taste, now it's your turn అని అనేసరికి ఇంక అందరూ బ్రూటల్ గా మీద పడ్డారు. ఫస్ట్ డివోర్స్ ఫర్ విజయ్, వేరస్ PK టేస్టెడ్ ఇట్ ట్వైస్, స్టే వీక్ అన్న వి ఆంట్ విత్ యూ అని ఒకడు. ఒక యాక్టర్ అఫేర్ పెట్టుకున్నాడని వైఫ్ డివోర్స్ కి అప్లై చేస్తే హీరోని తిడుతున్నారా, ఏం మనుషులు రా బాబు. PK అండ్ హిస్ ఫ్యాన్స్ ని చూసి నేర్చుకోండి. లఫుట్ పనులు చేసినా సరే నువ్వు దేవుడు అని లేపాలి. పవనిజం బుక్ లో పాయింట్ నెంబర్ 1 అదే అని ఒకడు. ఆఫ్లైన్ పోతున్నావు నాకు విజయ్ ఫ్యాన్ పెడితే ఒక్క
ఒక్కదానికే అండ్ పీకే ఫ్యాన్ పెడితే ఒక్కదానికేనా అంట. అఫైర్స్ ని కూడా కాంపిటేటివ్ గా తీసుకొని ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. ఏమున్నారా ఎర్ర సైనిక్స్ అనొకడు. ఎవడికో డివోర్స్ అయితే బాబాయ్ వేసుకుంటారు, ఏదో మూవీ క్లాస్ వస్తే బాబాయ్ వేసుకుంటారు, ఎవడో ఎలక్షన్ లో ఓడిపోతే బాబాయ్ వేసుకుంటారు. బాబాయ్ మీద కసి కాదు, బాబాయే పెద్ద కసి అనొకడు. యూ కెన్ ట్రోల్ హిస్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అండ్ పాలిటిక్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ పర్సనల్ లైఫ్ యూ కెన్ ట్రోల్ హిమ్ ఈవెన్ హార్డర్ అనొకడు. పవన్ కళ్యాణ్ అఫైర్స్ 3, విజయ్ 1, కళ్యాణ్ డామినేషన్ రా కొడకల్లారా అని అంటే విజయ్ అఫైర్స్ 1, అల్లు అర్జున్ ఫ్యాన్స్ 4, బాయ్ డామినేషన్ రా కొడకల్లారా అని కౌంటర్ వేస్తే పీకే అఫైర్స్ 3, పీకే బర్త్ ప్లేస్ ఇస్ 29 డిస్ట్రిక్ట్స్, పీకే 2, పీకే ఓట్స్ 1, పీకే ప్యాకేజ్ $1,000, పీకే కాదు ఈపీ డామినేషన్ రా కొడకల్లారా అని ఒకడు. నిన్నటి నుండి ఒకటే మ్యూజిక్, అఫైర్ విజయ్ బాబాయ్కి సైనిక్స్ అసలు అఫైర్ ఎందుకు పెట్టుకున్నావు తలపతి అని ఒకడు. చాలా లిమిట్స్ క్రాస్ చేశారు ఆర్మీ, ఆపకండి ఇంకా అని ఒకడు. ఏదో పర్సనల్ హేటెడ్ ఉన్నట్టు ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు, లైట్ తీసుకోకండి ఇంకా ఎక్కువ ఒకడు. నీ ఫ్యామిలీ ట్రీ కంటే డార్క్ సిరీస్ ఫ్యామిలీ ట్రీ అర్థం చేసుకోవడం ఈజీ కదన్నా అని ఒకడు. 90% పీపుల్ ఆర్ ట్రోలింగ్ బాబాయ్, ప్లీజ్ మేక్ దిస్ 100% అని ఒకడు. ఇలా మీద పడ్డాక ఇంకా పీకే ఫ్యాన్ బాంగ్ వచ్చి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. నౌ సిన్స్ మబ్బాట్స్ హావ్ స్టార్టెడ్ రిసార్టింగ్ టు బేస్లెస్ అలిగేషన్స్ అలాంగ్ విత్ వైసీపీ ఫ్యాబ్రికేటెడ్ అజెండా, ఇట్ naturally means that we can also start citing, quoting Sakshi, Great Andhra and others to speak about Gattamneni Charitra, affairs, controversies, etc. Thanks అని చెప్పి according to Orissa Post article, Namrata secretly married her first boyfriend Deepak Shetty in 1999. So is Mahesh Babu third husband అని అడిగితే ఉన్నారని అనుకుందాం, పెళ్లి ముందు బిఎఫ్ ఉంటే తప్పేంట్రా అని ఎంబీ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. అలాగే వాట్ అబౌట్ ఘట్టంనేని కృష్ణ హూ మ్యారీడ్ విజయ్ నిర్మల ఇన్ 1969 వితౌట్ డివోర్సింగ్ హిస్ ఫస్ట్ వైఫ్ ఇందిరాదేవి అని అడిగితే ఇది చాలా పెద్ద తప్పే, కానీ మాకెందుకు చెప్తున్నావు, మహేష్ మిస్టేక్ ఏంటి ఇందులో అని రిప్లై ఇచ్చాడు. డివోర్స్ ఇవ్వకుండా మల్టిపుల్ వైఫ్స్ తో ఉండడం అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఇల్లీగల్ అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అంటే ఎంబీ ఫ్యాన్స్ వచ్చి పాత టాపిక్ ఒకటి తవ్వారు. 2007లో కోర్టులో అకీరాకి నాకు సంబంధం లేదని పీకే పిటిషన్ వేశాడని, అలాగే రేణు దేశాయ్తో కూడా సంబంధం లేదని అన్నాడని గ్రోక్ తో కన్ఫర్మ్ చేయిస్తే ఎలాన్ మస్క్ అఫైర్స్ 5 ముందు నీ కడుక్కోరా గ్రోక్ పీకే గ్రేటర్ దెన్ ఎలాన్ మస్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ అని పీకే ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. అలాగే బాంగ్ వచ్చి ఫాల్స్ అండ్ మెలీషియస్ అటెంప్ట్ బై వైఎస్ఆర్సీపీ అండ్ గ్రేట్ ఆంధ్ర, పీకే నెవర్ డిసౌండ్ అకీరా అండ్ ఈవెన్ మేడ్ పబ్లిక్ అపియరెన్సెస్ విత్ రేణు దేశాయ్ అండ్ అకీరా ఇన్ 2008 అని అంటే పెళ్లికి ముందే పిల్లోని కనేసి పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వడం ఏ హిందూ యాక్టర్ కానంటే ఒకరిని 1962లో పెళ్లి చేసుకొని ఇంకొకరిని 1969లో మళ్ళీ పెళ్లి చేసుకొని 1975లో ఫస్ట్ వైఫ్ తో పిల్లల్ని కనడం ఘట్టంనేని లారా లోఫర్నా కొడక అని అన్నాడు. అలాగే ఘట్టంనేని సైలెంట్ పాలిటిక్స్, కృష్ణా జాయింట్ పాలిటిక్స్ జస్ట్ టు కౌంటర్ ఎన్టీఆర్ యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ రాజీవ్ గాంధీ 1989 ఏలూరు పీసీ అండర్ ఐఎన్సీ అండ్ జస్ట్ ఆఫ్టర్ 2 years of his tenure lost the same ఏలూరు పీసీ 1991 from ఐఎన్సీ అండ్ గుడ్ బై టు పాలిటిక్స్ అని థ్రెడ్ వేస్తే వాళ్ళ హీరో బొక్కలు బయట పెడితే తిరిగి నిన్ను అనడానికి ఏం దొరక్క బతికున్న నీ వైఫ్ నుంచి లేని మీ ఫాదర్ వరకు అందరినీ డ్రాగ్ చేశారు. స్టిల్ నీలో ఒక్క పాయింట్ నెగిటివ్ చూపించలేకపోయారు. నీకు కాక ఇంకెవరికన్నా ఫ్యానిజం చేసేదని, అలాగే సొంత కొడుకునే నాకు సంబంధం లేదని చెప్పుకుంటున్న జనాలున్న ఈ సమాజంలో ఎవరో తెలియని 5,000+ చైల్డ్ కి హార్ట్ ఆపరేషన్స్ చేయించిన సూపర్ స్టార్ ఐ స్టాండ్ ద రైట్ పర్సన్ అని అంటే గట్టిగా 4 ట్రోల్స్ పెడితే హార్ట్ ఆపరేషన్ వీడియోస్ వేసుకొని వచ్చారు, మీకు ఎందుకురా పౌరుషాలని పీకే ఫ్యాన్ అన్నాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్ వచ్చి యానా లెజ్నేవాకి పీకేకి ముందు ఆల్రెడీ పెళ్ళై పాప పుట్టిందని న్యూస్ తెచ్చారు. అప్పుడు ఆడెవడో ఎంబీ అంటే 3వ భర్త అని సొంత ఫ్యాన్స్ తో ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు వేయించుకున్న సరోగేట్ యాడ్ స్టార్ మహేష్ బాబు అని పాన్ బహార్ యాడ్లు చేసుకునే మీకెందుకురా ట్రోల్స్ అని ఇలా వేస్తే మీరు దిగజారితే మేము మీకన్నా ఎక్కువ దిగజారాల్సి వస్తుంది. బాబాయ్ 1-2 కాదు తవ్వే కొద్ది బొక్కలే, సో బెటర్ ఆపేస్తే బెస్ట్ అని అన్నాడు. అయితే రేపు అతడు రిలీజ్ సందర్భంగా మా మెంటల్స్ ఏం చేస్తారో, సుష్మా 70mm లో థియేటర్ స్టాఫ్ కూడా లోపలికి రానికి భయపడుతున్నారంట. ఎల్బీ నగర్ టెర్రర్ బాయ్స్ విధ్వంసం అని, అతడు రిలీజ్ కి వెళ్లి త్రిషాన్ చూసి విజయ్ నరవద్దు ప్లీజ్ అని అంటే ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ వార్ బట్ సమ్ ఎంఎఫ్ తెలుగు యువత ఆన్ ట్విట్టర్ నమ్రతకి మ్యారేజ్ ముందు ఎన్ని అఫైర్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కి ఎన్ని మ్యారేజెస్ అయినాయి అని కొట్టుకుంటున్నారు, ఎంబీకి 1000 crores ఉన్నాయి, పీకేకి 200 crores ఉన్నాయి, మీకు రీఛార్జ్ కూడా పైసలు ఉండవని, ఎవడికో డివోర్స్ అయితే మన వాళ్ళ అమ్మలక్కల్ని తిట్టుకోవడం ఏంట్రా, మీరే TF5 మహాన్ అని ఈ టాపిక్ క్లోజ్ చేశారు. ஒரு மாடலிங்ல இருந்து பாப்புலர் வந்துட்டு இருக்கீங்க, அப்புறம் மூவிஸ்ல இருந்துட்டு இருக்கீங்க, இப்போ ஆக்ட் பண்ணிட்டு இருக்கீங்க, அடுத்தடுத்துல என்னெல்லாம் பண்ணலாம்னு இருக்கீங்க? நான் சிஎம் ஆகணும். கஷ்டப்பட்டு இவ்வளவு தூரம் கொண்டு வந்து எல்லாருமே அடி
எவனோதான அவன்? அல்ல நான் என்ன சொல்றேன், அதேதான் செலிபிரிட்டி மனுஷன் தான். இப்ப அஜித் சார் ஃபேமிலியில நாளைக்கு வந்துருது, போட்டு பேசிடுவீங்க. அன்பார்ச்சுனேட்லி ஒன்னு நடந்ததுன்னு வச்சுக்கோ. என்னது எல்லாருக்கும் ஃபேமிலி இருக்கலாம், தனியா உட்காந்துருக்கானுங்க. எப்படான்னு காத்துட்டு இருக்கிறதெல்லாம் இல்ல, அது நீங்க தான் பண்ணிட்டு இருக்கீங்க. அப்படி ஆமா ஆமா, பெரிய சிம்ரன் நீங்க, உங்களை மாதிரி கண்ணா இருக்காங்க. போன பக்கம் అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడు నడవండ్రా. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? నువ్వు మూడు పెళ్లి అన్నారు కదా, ముగ్గురు అమ్మాయిలు కాపాడండి. ఇలా ఇది పట్టించుకోరా? 3 సంవత్సరాల గ్యాప్, 3 గంటల ఆయన ఏందో చూపెట్టిండు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. నువ్వు సోషల్ మ్యాప్ లా కరెక్ట్ ఢిల్లీ ఎక్కడ ఉంటది, ముంబై ఎక్కడ ఉంటది, ఇవన్నీ పెట్టగలుగుతావారా? నీకు బీహార్ నేను సీరియస్ గా అడుగుతున్నా, నార్మల్ ఏం చేస్తుంటావు అసలు? నీ ఆక్యుపేషన్ ఏంది? నార్మల్ గా చెప్పు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు ట్రిమ్మింగ్, ట్రిమ్మింగ్ అంట. అంతసేపు ట్రిమ్ చేస్తందుకు అంత పెద్ద ఆతులు అనుకుంటా. పవన్ కళ్యాణ్ పేరు చెప్పేది కొడుకు, పవన్ కళ్యాణ్ ముందు తొడగొడతాడు. చిరంజీవి పార్టీ పెడితే టికెట్లు అమ్ముదింగ అల్లు అరవింద్ గడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి, చిరంజీవి పేరు చెప్పి పైకి వచ్చి వాళ్ళకి మొట్ట చూపించండి అల్లు అర్జున్ గడు. ఎవడు పొట్టు అదిరా మీ బతుకు. ఆడు సీఎం పేరు తెలవకపోతే మిమ్మల్ని లంచుడు మామూలుగా కాదు. నెక్స్ట్ దానికి వస్తే రేవంత్ రెడ్డి గారు అనిల్ చేయడు. ఆడు మగాడు రేవంత్ రెడ్డి అంటే సీఎం ఆడు. మిమ్మల్ని అందరం గొడవరా. ఈడేమో అల్లు అరవింద్ పెద్ద బోకరగాడు. మొత్తం పార్టీని అంతా పెట్టినేమో చిరంజీవి అయితే అమ్ము దింగునుడు ఆడు, టికెట్లను అమ్ము దింగునుడు ఆడు. అదే మీ బతుకు అది గుర్తుందా? రాజశేఖర రెడ్డి సినిమా ఏదది అంకుశంలో ఏది మన ఏంటది చార్మినార్ ముందు గొడ్డలి తీసుకెళ్ళి చూడు, అలా తీసుకెళ్ళి ₹1 కోటి లేకపోతే. గుర్తుందా? అంకుశంలో రాజశేఖర రెడ్డి ఈడు రామరెడ్డి గారిని తీసుకెళ్తారా, అలా కొడు తీసుకెళ్తే ఎవడి అల్లు అర్జున్ గారిని, రేవంత్ రెడ్డి డీజీపీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి. అరే నువ్వు సోల్జరా నా కొడక? నువ్వు సోల్జరా? అది ఆర్మీ, నువ్వు అందులో సోల్జర్వా? నీ అమ్మ చెప్పి నా కొడక. సోల్జర్ అంటే మీ యూనిఫామ్ ఏందిరా? టోన్ జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, తలకు రంగేయాలి, నోట్లో గుటకాన వెళ్ళాలి. నీ అమ్మ సోది సోల్జరా నా కొడక నువ్వు? నెల్లూరులో పుట్టింది నీలవేణి, పిఠాపురం గెలిచింది పతివ్రత, భీమవరంలో ఓడింది బొకరముండా. అటెన్షన్ కోసం ఏం ఆడుతుంది మొన్న హీరోని తిట్టుతావు. చూస్తున్నాను ఈ పొమ్మది మెంటల్ మొండ మెంటల్ చెత్తమండ చెల్లి అవతల నీకు అమ్మ నీకు అటెన్షన్ కావాలి. మళ్ళీ అటెన్షన్ నీకు కూడా అవుతుంది.
మీ అమ్మ మీ అడ్రస్ చెప్తానమ్మా ఒకసారి మరి కో ఫ్యాన్స్ తిడుతున్నారంటే అర్థం చేసుకో. హీరోని తిట్టిన తప్ప నువ్వు నిజం చెప్పాలంటే ఎందుకు ఎందుకు అయ్యా వద్దులే, అలా తిట్టుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు కానీ హీరో